జ్యువెలర్స్ 92.5 సిల్వర్ మెటీరియల్తో రెడీ చేస్తారండి. అంటే ప్యూర్ సిల్వర్తో ఇక్కడ మంచి మంచి వెరైటీస్ అయితే డిజైన్స్ రెడీగా ఉన్నాయి. సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు మేనేజర్ విజయ్ గారు. హలో విజయ్ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? ఎస్, నేను చాలా బాగున్నానండి. ఇదిగో ఇక్కడ జ్యువెలరీ చూసిన తర్వాత అబ్బా ఎప్పుడెప్పుడు ఏమేమి తీసుకోవాలా అనే ఫీలింగ్ ఉంది నాకైతే, అంత బాగున్నాయి. సో అసలు 92.5 మంచి ప్యూర్ సిల్వర్ అంటున్నారు కదా, దాంతోనే మీరు రెడీ చేస్తున్నారా? ఓకే, మరి చూసేద్దామా? ఓకే విజయ్ గారు, మొత్తానికి అయితే ఇక్కడ మంచి మంచి సూపర్ కలెక్షన్ అయితే పెట్టేశారు కదా. విక్టోరియనా? విక్టోరియా. ఓకే సరే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు మీ దగ్గర ఏమేమి కలెక్షన్స్ ఉంటాయి? సో మన దగ్గర మోజనెంట్ ఉంది, తర్వాత డైమండ్ కలెక్షన్ సీజెడ్ టైప్ లో ఉన్నాయి, తర్వాత విక్టోరియా ఉంది. అండ్ మీకు ఇప్పుడు గోల్డ్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది, షేడ్ కావాలని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉంటారు, అవి కూడా మీ దగ్గర ఉన్నాయి? అవును మేడం, ఉన్నాయి. ఎస్, ఆల్ వెరైటీస్ ఇక్కడ ఉన్నాయండి. అంటే ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకి కామన్గా ఈ మధ్య కాలంలో చాలా ట్రెండీ ప్యాటర్న్ అంటే విక్టోరియా జ్యువెలరీ అనమాట. ఈ విక్టోరియా ఏంటంటే మోజనైట్స్, మంచి మంచి కలెక్షన్స్, వీటిని చూస్తే లక్షలు లక్షలు పెట్టి కొంటారు. కానీ ఇక్కడ చూస్తే మీరు చూడండి, కలెక్షన్ ప్రతిదీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎక్కడ కూడా మీకు ఇది సిల్వర్ అనే ఫీలింగ్ అయితే రాదు. ఎందుకంటే మీరు ఓవరాల్గా చూస్తే లోపల ఎమరాల్డ్స్ కానుంచి ఇచ్చే వాళ్ళ డిజైన్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ క్వాలిటీ అనమాట. అండ్ సచ్ ఏ వెరీ స్మూత్ ఫినిషింగ్లో ఉంది. కొన్ని మనం చూస్తూ ఉంటాము, ఒక రఫ్నెస్ ఉండి చూడగానే ఇది ఓకేలే, ఇమిటేషన్లే అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇక్కడ జ్యువెలరీ చూస్తే మాత్రం అసలు ఇది ఇమిటేషన్ అని చెప్పి వీళ్ళు చెప్తే తప్ప మనకైతే తెలియట్లేదు. అంత చాలా బ్యూటిఫుల్ కలెక్షన్. అండ్ ఎక్స్క్లూజివ్గా చెప్పాలంటే డిజైనర్ లుక్స్ ఉన్నాయండి. ఎవ్రీథింగ్ కూడా ఒక మంచి డిజైనర్ ప్యాటర్న్ ఉందన్నమాట. సచ్ లవ్లీ కలెక్షన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఒక మంచి థీమ్ తీసుకున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ చూసుకుంటే పికాక్ డిజైన్ కానీ, ఎలిఫెంట్ డిజైన్ కానీ, అంటే అంబారీ ఏనుగులతో కానీ, అలా మంచి మంచి ట్రెడిషనల్ ఎథనిక్ వేర్లో ఆ డిజైన్స్ అనేది ఇక్కడ మనకి చూపించడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రైస్ కాస్ట్స్ ఎలా ఉన్నాయండి ఇక్కడ? మేడం ప్రైస్ మాక్సిమం ఇది 2000 నుంచి స్టార్టింగ్ ఉంది మనకి. 2000 నుంచి మాక్సిమం 30-35,000 లోపల 2000 నుంచి. అంటే ఇప్పుడు కామన్గా అమ్మాయిలు టీనేజర్స్ ఏం చేస్తూ ఉంటారంటే, ఒక సింపుల్ మంచి డ్రెస్ వేసుకొని చక్కగా ఒక బ్రాడ్ నెక్ పెట్టేసుకొని మంచి జుమ్కాస్, ఇప్పుడు ఇలాంటి జుమ్కాస్ పెట్టేసుకున్నారనుకోండి ఎంత అందంగా ఉంటుంది. బ్యూటిఫుల్ కలెక్షన్ కదా. దీనికి నెక్ కూడా ఏం అవసరం ఉండదు. కాలేజీ గర్ల్స్ నుంచి ఇప్పుడు లేడీస్ కూడా మంచిగా కిటీ పార్టీస్ కానీ అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ పార్టీస్ కూడా సచ్ లవ్లీ కలెక్షన్ అని మనం చెప్పొచ్చు. మంచి అంబారీ ఏనుగులతో ఇచ్చారండి. అండ్ ఈవెన్ మీరు ఈ బీడ్స్ కూడా మంచి ఒరిజినల్ వేనా అండి? ఎవ్రీథింగ్ ఒరిజినల్. మీ దగ్గర ఏమేమి ఉన్నాయి? కొరల్స్ ఉన్నాయి, పర్ల్స్ ఉన్నాయండి? పర్ల్స్ ఉన్నాయి. ఓకే, ఆల్ టైప్స్ ఆఫ్ బీడ్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. ఓ నైస్. అండ్ ఇంకోటండి, చాలా మందికి కావాల్సింది ఏంటంటే కస్టమర్ మాకు కస్టమైజ్డ్ కావాలి. ఇప్పుడు ఎక్కడో ఒక డిజైన్ చూసేస్తారు, ఏపీఎంజీ అని అంటారు, ఎక్కడెక్కడో గోల్డ్ డైమండ్స్ చూసుకొని వస్తారు, ఆ ఫోటో తీసుకుని వస్తారు. అది మాకు కస్టమైజ్డ్ కావాలి అనే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్. అది మీరు చేస్తారా ఇక్కడ? కంపల్సరీ మేడం, ఖచ్చితంగా చేయిస్తాం. కస్టమైజ్డ్ చేస్తాం. ఎంత టైం తీసుకోవచ్చు? మాక్సిమం 1 వీక్ లోపలే మనం డెలివరీ చేస్తాం. ఓ నైస్. ఇక్కడ కస్టమైజ్డ్ కూడా ఉందండి. అంటే మనకి ఏదైనా ఒక మంచి డిజైన్ కావాలి అనుకుంటే ఆ స్నాప్ తీసుకొని వెళ్ళి ప్రాపర్గా వాళ్ళకి ఇస్తే ఇట్ లైక్ 1 వీక్ to 10 డేస్లో అయితే ఖచ్చితంగా వాళ్ళు మనకి ఆ డిజైన్ చేసి ఆర్నమెంట్ మనకి బ్యాక్ చేస్తారంట. అయితే ఇక్కడ ఇంకొక మనకి బెనిఫిట్ ఏంటి అంటే, వీళ్ళు వాట్సాప్లో కూడా మనకి అందుబాటులో ఉంటారు. ఏదైనా డిజైన్ మనకి నచ్చింది అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి వాళ్ళతో మీరు మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. ఏదైనా డిజైన్ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు 1కి 4 డిజైన్స్ మీకు పంపిస్తారు. దానిలో మీకు ఏదైనా నచ్చిందంటే సేఫ్ ప్యాక్లో ఎటువంటి ప్రాబ్లము లేకుండా మీకు డోర్ డెలివరీ అనేది కంపల్సరీ ఉంటుంది. అది వీళ్ళు ఇక్కడే కాదండి, ఈవెన్ అదర్ స్టేట్స్ US UK వాళ్ళకు కూడా పంపిస్తున్నారు. వాళ్ళ క్లయింట్స్ అక్కడ కూడా ఉన్నారు. సో వెరీ వెయిటింగ్. మంచి మంచి బిగ్ లాకెట్స్తో ఎంత బ్యూటిఫుల్ లుక్ వస్తుంది అని అంటే, సింపుల్గా ఒక మంచి అకేషన్కి వేసుకొని వెళ్ళేలాగా చాలా చాలా బాగుంటాయి. అండ్ ఈవెన్ వీటిలో ఏంటంటే డిఫరెంట్ అంటే పర్ల్స్ కానీ, కోల్స్ కానీ, లేకుంటే ఇలా ఏవంటే అవి కూడా వాళ్ళు కస్టమైజ్డ్గా మనకి డిజైన్ చేసిస్తారనమాట. మనకి ఇప్పుడు సపోజ్ ఈ మధ్యకాలం ఏంటంటే బాగా మ్యాచింగ్ ట్రెండ్ నడుస్తుంది. లైక్ ఒక శారీని బట్టి వాళ్ళు యూస్ చేసిన జ్యువెలరీ కూడా మారుతుంది. కాబట్టి ఆ ట్రెండ్కి తగ్గట్టుగా కూడా వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. సపోజ్ దీని ప్లేస్లో మీకు కొరల్స్ కావాలి, అది సంథింగ్ ఎల్స్ ఇంకేదైనా కావాలి అన్నా సరే వాళ్ళు కస్టమైజ్డ్ చేస్తారు. ఇవన్నీ కూడా మినిమం మనకి ఏ రేంజ్ నుంచి ఉన్నాయండి? 30,000 నుంచి స్టార్టింగ్ ఉంది. 30,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. అదే మనం గోల్డ్లో కానీ లేకుంటే డైమండ్స్లో కానీ వెళ్ళాలంటే ఇట్ వాజ్ lakhs above అనమాట. బట్ ఇది 30,000లో ఇలాంటి మంచి డిజైనర్ పీస్ వస్తుందంటే దట్ వాజ్ ఆసమ్ అని చెప్పొచ్చు.
అయితే అండి అసలు పెళ్లి కూతురికి డైమండ్స్ ఎలా ఉండాలి అంటే ఫుల్ సెట్ అనమాట. షార్ట్ హారం, లాంగ్ హారం, మాంగ్ టీకా, మంచి మంచి బ్యాంగిల్స్, ఇలా అన్ని ప్రతి ఒక్కటి కూడా అంటే ఒక దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక సెట్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా కుందన సిల్వర్ జ్యువెలర్స్కే రావాలి. ఎందుకంటే ఇక్కడ చూస్తే కలెక్షన్స్ అన్ని కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఇక్కడ మీరు గమనిస్తే మీకు ఇక్కడ ఈ పీసెస్ ఎక్కడ చూసిన ఫీల్ వస్తుంది కదా. వై? బికాస్ ఇవన్నీ కూడా సిగ్నేచర్ పీసెస్ అండి. అంటే లైక్ మంచి మంచి పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్ల సిగ్నేచర్ పీసెస్ మీకు ఐడియా ఉండే ఉంటాయి. పిఎంజే కానీ డిఫరెంట్ వాళ్ళకి ఒక సిగ్నేచర్ పీస్ ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈస్గా మీరు ఈ పీస్ని గమనిస్తే యాజ్ ఇట్ ఈస్ అవే పీసెస్ అండి. అక్కడ లక్షలు అంటే ఒక్కొక్కటి 50-60 lakhs కూడా ఉంటాయి ఆ డైమండ్ జ్యువెలరీని. యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ వాళ్ళు మంచి సిల్వర్లో సూపర్గా రెడీ చేశారు. ఇవి ఏంటండి? ఇది అమెరికన్ డైమండ్స్. వావ్! మీకు అందుకే చూసారా ఎక్కడ కూడా ఒక స్టోన్ అన్న ఫీలింగ్ కంటే కూడా డైమండ్లో ఆ షైన్ కానీ ఆ కట్ కానీ ఎవ్రీథింగ్ చాలా క్వాలిటీగా కనిపిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ లుక్ కూడా చాలా ప్రీషియస్గా అనిపిస్తుంది కదా. ఎంత ప్రైజెస్ ఉంటాయండి ఇప్పుడు అప్రాక్స్గా మనకి ఒకవేళ ఇలాంటి సెట్స్ కావాలి అనుకుంటే స్టార్టింగ్? మాక్సిమం ఇది మన కుందన్ జ్యువెలరీ వచ్చేపాటికి స్టార్టింగ్ 10,000 నుంచి స్టార్టింగ్ ఉంది. ఓకే, 10,000 నుంచి ఉంటుంది. అంటే లైక్ సింపుల్ జ్యువెలరీస్ 10,000 నుంచి స్టార్టింగ్ ఉంది. సో ఇలాంటి పెద్ద ఐటమ్ వచ్చేపాటికి మాక్సిమం 40,000 లోపలే మనకి అవైలబుల్. ఓ నైస్. ఇది చూడండి, అసలు ఇలాంటి పీస్ ఒక్కటి మనం పెట్టుకుంటే ఇంకా ఫంక్షన్ అంతా దగదగే కదా, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఒక సెట్ పెట్టేసుకొని ఒక మంచి బ్యూటిఫుల్ శారీ కట్టుకుంటే చాలు, ఇంకా వేరే ఆప్షన్ కూడా అవసరం లేదని అనిపించేస్తుంది. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ కలెక్షన్స్ కూడా ప్రతి ఒక్కటి యునిక్ అండ్ డిజైనర్ లుక్లో ఉన్నాయన్నమాట. అంటే ప్రతి ఒక్కటి కూడా ఏదో రెగ్యులర్గా చూసాము అన్న పీస్ కంటే కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా. ఇంకోటి కాలేజీ గర్ల్స్ అంటే కాలేజీ వాళ్ళు వెళ్ళే వాళ్ళు చిన్న సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళు చాలా నీట్ అండ్ క్వైట్ అంటే రెగ్యులర్గా కాకుండా ఒక మంచి డిజైనర్ పీస్లో కావాలి అనుకునే వాళ్ళకైతే ఇక్కడ కలెక్షన్స్ చాలా బాగున్నాయనే చెప్పొచ్చు. ఎవ్రీథింగ్ కూడా ఏంటి అని అంటే చాలా సింపుల్ అండ్ లుక్ మాత్రం చాలా 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 బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ సిల్వర్ జ్యువెలరీ అంటే జనరల్గా ఒక 3-4 times వేసుకున్నాక ఇంత హెవీ జ్యువెలరీ, ఇప్పుడు బంగారం అంటే అన్నిసార్లు ఊరికే మార్చుకుంటూ అంటే అది కష్టమైపోతుంది. బట్ ఇప్పుడు సపోజ్ వీళ్ళు ఈ సిల్వర్ జ్యువెలరీని తీసుకొని ఒక 3-4 times యూటిలైజ్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఇంకేదైనా పీస్ కావాలి అంటే ఎలా మీ దగ్గర? సో దీన్ని వాళ్ళు ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు మేడం, ప్రాబ్లం ఏం లేదు. సో మేము కస్టమర్కి ఇది బై చేసేటప్పుడే దీన్ని ఎలా యూజ్ చేయాలి, సో సర్వీస్ పాయింట్ గురించి పిన్ టు పిన్ మొత్తం చెప్పేస్తాము. ఓకే. సో దాని తర్వాత వాళ్ళు 3 years 4 years తర్వాత ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. అంటే ఎలా ఉంటుందండి ఇప్పుడు ఎక్స్చేంజ్ అంటే ఏ విధంగా ఉంటుంది ఆఫర్స్ ఇక్కడ? సో బిల్ ప్రైస్లో మ్యాక్సిమం 50% మనం ఇచ్చేస్తాం. బిల్ ప్రైస్లో 50%. సపోజ్ మీరు ఒక 3-4 times పెట్టుకున్నారు, ఇట్ వాజ్ బోరింగ్ కదా, అగైన్ ఏదైనా ఒక మంచి నయా పీస్ కొనాలి, అప్పుడు ఏం చేయాలి? ఇమీడియట్గా కుందన్ సిల్వర్కి వచ్చేసేయాలి, అక్కడికి వచ్చేసి తీసుకున్న పీస్ని ఎక్స్చేంజ్ చేయాలి. ఆటోమేటిక్గా 50% మనకి ఆఫర్ వచ్చేస్తుంది. దెన్ అగైన్ మనకి నచ్చిన ఐటమ్ని మనం కొనేసుకోవచ్చు. ఆఫర్ అయితే చాలా బాగుంది కదా, నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ మంచి మంచి స్కీమ్స్ అంటే లక్కీ డ్రాలా అండి మీరు అంది? అవును మేడం, లక్కీ డ్రా కూడా స్టార్ట్ చేస్తాం. ఏంటంటే ఈ ఆఫర్ కూడా 5999, 799, 9999. ఒకవేళ కన్నా ఇలా మీరు కానీ ఏమైనా కొన్నాక దాన్ని మీ పేరుతో లక్కీ ట్రిప్ చేస్తారు. ఒకవేళ బై ఛాన్స్ ఆ లక్కీ గర్ల్ మీరే అయ్యారనుకోండి, మీకు మంచి మంచి ఆఫర్స్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. కుందన సిల్వర్ జ్యువెలర్స్కి వచ్చేసేయండి, ఖచ్చితంగా మీకు నచ్చిన ఐటెం తీసుకోండి పక్కాగా, నో డౌట్ అండి. ఎందుకంటే వీళ్ళు డిస్కౌంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అండ్ స్పెషల్గా చెప్పాలంటే ముందు ఇంకా వెరీ సూన్ మంచి మంచి ఆఫర్స్ అండ్ స్కీమ్స్ కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్తున్నారు. వెరీ వెయిటింగ్. సరే విజయ్ గారు, ఇదంతా చాలా చాలా బాగుంది. ఇప్పుడు మనకి కస్టమైజ్డ్ అని మీరు అంటున్నారు. సపోజ్ ఏదైనా ఒక స్టోన్ పోయింది లేకుంటే యూటిలైజ్ చేస్తున్నప్పుడు అసలు ఎలా యూజ్ చేయాలండి? కొంతమంది తీసుకెళ్ళిపోతారు, యూజ్ చేయడం అస్సలు తెలియదు. వీటిని ఎలా యూజ్ చేయాలి? సో మేడం మీరు అన్నట్టు ఇందులో స్టోన్ కానీ ఏమైనా పోయినా కూడా మనకు సర్వీస్ అయితే ఫ్రీ సర్వీస్ ఉంటుంది మన కుందన్ జ్యువెలరీస్లో. సో ఇంకోటి ఏంటంటే దీన్ని యూజ్ చేసేటప్పుడు సో మనం వేర్ చేసిన తర్వాత స్వెట్ కానీ లైక్ స్ప్రేస్ వాడుతుంటారు. సో అక్కడ కొంచెం దూరం పెట్టాలి. తర్వాత దీన్ని వచ్చి సేఫ్టీ వచ్చేపాటికి మనం క్లాత్లో మనం చేసుకున్నామంటే ఓకే, సో దీని లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది. అచ్చా, సింపుల్ అండి. ఒకటి మనం గోల్డ్ యూజ్ చేస్తేనే దాని మీద కొంచెం నల్లగా అయిందని చెప్పేసి మళ్ళీ గోల్డ్ షాప్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి పాలిషింగ్ అయితే చేయించుకుంటాం కదా. గోల్డ్కే అలా వెంబడలాడుతున్నప్పుడు మరి సిల్వర్ మీద చేసిన దాన్ని ఇంకొంచెం జాగ్రత్తగా చూసుకుంటే లైఫ్ టైం ఉంటుంది. సో ఇది ఏమంటున్నారంటే సింపుల్గా చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా స్టోన్ చిన్నది పోయింది అనుకోండి, మిస్ అయింది అనుకోండి, హ్యాపీగా కుందన్ సిల్వర్ జ్యువెలరీకి వచ్చేసేయండి. వీళ్ళు మీకు ఫ్రీ సర్వీస్ చేస్తారు. అంటే ఎక్కడైతే ఏ
స్టోన్ పోయిందో అది ఖచ్చితంగా. అదే డైమండ్ పోతే దేవుడా లబోదైబం అనాల్సిందే కదా. డైమండ్ పోతే ఇంకేమన్నా ఉందా, ఇంకా ఇలా ఇలా గుండెలు బాధేసుకోవాలి. కానీ వీటితో అంత ప్రాబ్లం అయితే లేదు. అన్ని లక్షలు లక్షలు కోట్లు పెట్టి డైమండ్స్ కొన్నాక దానికోసం సెక్యూరిటీ అని, ఆ టెన్షన్ అని, ఇంట్లో పెట్టాలా ఒంటి మీద వేసుకోవాలా, వేసుకుంటే ఎవరు వస్తారో అని భయం ఉంటుంది. బట్ దీంతో అయితే అలాంటి టెన్షన్ ఏమీ ఉండదు. చాలా హ్యాపీగా వేసుకోవచ్చు. ఏదైనా సింపుల్గా ప్రాబ్లం అయినా, స్టోన్ కానీ ఏదైనా మిస్ అయినా సరే వాళ్ళు మాత్రం ఫ్రీ సర్వీస్ చేస్తాము అంటున్నారు. ఖచ్చితంగా మీరు ఒక్కసారి షాప్కి విజిట్ అయిపోయి ఏదైతే ప్రాబ్లం ఉందో అది మీరు చెప్పేస్తే ఇమ్మీడియట్గా మీకు చేసి ఇచ్చేస్తారు. విజయ్ గారు, ఇవన్నీ ఏంటి అసలు? మొత్తం డిటో దింపేశారు కదా మీరు. ఒక్కసారి ఐటమ్స్ చూడండి, ప్రతిదీ కూడా ఒక మంచి స్టోరీ అనమాట. కృష్ణుడు రాధతో ఒక మంచి డిజైన్ ఎలివేట్ చేశారు. ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిలింగ్గా ఉంది ఇక్కడ క్లియర్గా. అండ్ ఇది లాకెట్ అనమాట అండి. ఈ లాకెట్ని ఏంటంటే 2-in-1 పర్పస్గా కూడా యూటిలైజ్ చేస్తారు. కొంతమంది ఏంటంటే వడ్డానం ప్లెయిన్ బెల్ట్ పెట్టుకొని దానికి పెట్టుకునే వాళ్ళు ఉంటారు. లేదు అని అనుకుంటే ఒక మంచి లాకెట్, ఒక మంచి హెవీ ఏదైనా ఒక దానికి తీసుకొని కూడా ప్లాన్ చేయొచ్చు. లేదు అని అంటే చక్కగా ఇంతకు ముందు మనం చూపించినట్టుగా కాల్స్ కానీ ఇంకేదైనా పచ్చలు రకరకాల వెయిట్స్లో శారీకి తగ్గట్టు మ్యాచింగ్ చూసుకొని కూడా వీటిని యూటిలైజ్ చేయొచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. లాకెట్స్ అన్నీ కూడా ఆసమ్ అని చెప్పొచ్చు. మంచి ఫినిషింగ్తో చాలా అందంగా డిజైన్ చేశారు ప్రతి ఒక్కటి. కొంతమందికి ఏంటంటే డిజైన్ అనేది పెడతారు కానీ ఆ మూర్తి, ఆ ఫేస్ అనేది అంత అందం, ఆ బ్యూటీ రాదనమాట. బట్ మీరు ఇక్కడ చూస్తే ఈ కుందన్ టెక్స్చర్లో మీనాకారి వెరీ ఫైన్ అండ్ ఫినిషింగ్ డిజైన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా చాలా చాలా అందంగా చూపించారండి. అసలు వీటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి? సో ఇవి వచ్చేపాటికి మనకి 8,000 నుంచే స్టార్టింగ్ ఉంది మేడం. వావ్, 8,000 నుంచి అండి. అంటే ఐటమ్ చూస్తే మనకు తెలిసిపోతుంది. ఒక చిన్న సింపుల్గా వేసుకొని పర్ల్స్లో వెయిట్లోనని చెప్పి ఈ లాకెట్స్ని మనం పెట్టుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే 7 కొండలు వెంకటేశ్వర స్వామిది ఎలా పెట్టారనంటే నిజంగా కొండల్ని చూపించేసి ప్రతి ఒక్కటి అక్కడ ఉండే చిన్న చిన్న ఎవ్రీ డీటెయిలింగ్ని చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ మీనాకారి వర్క్ అండి, అసలు ఆ వర్క్ ఫినిషింగ్ చూస్తేనే ఫిదా అయిపోతారు. ఇంకోటి ఏంటంటే మీరు అసలు నమ్మరండి, కలెక్షన్స్ ఇక్కడ ఈ లాకెట్స్ అయితే 3,000 నుంచి స్టార్ట్ అయ్యాయి. అసలు 3,000 అంటే మాత్రం నిజంగా అది హాట్ కేక్ అని చెప్పాలి. అంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనమాట. వీటిని ఏంటంటే మల్టీపర్పస్గా కూడా యూటిలైజ్ చేయొచ్చు. కాబట్టి ఈ మధ్యకాలంలో మీరు చూసారో లేదో, ఒక లాకెట్ని నాట్ ఓన్లీ వడ్డానమండి, లేకుంటే లాంగ్ చైన్ కూడా కాదు. కొంతమంది ఈ మధ్యకాలంలో నేను మీకు ఎగ్జాంపుల్ చూస్తున్నాను, ఒక శారీకి పిన్గా కూడా స్టైలింగ్ చూస్తున్నారు. లేదు మెన్స్ షెర్వానీస్ ఉంటాయి, దానికి చిన్నగా అందంగా చాలా బ్యూటిఫుల్గా, అసలు ఆడవాళ్ళ కంటే మగవాళ్ళకి డిజైన్స్ ఈ మధ్య ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పెళ్లి కొడుక్కి వరమాల పూజలో కానీ వరమాల స్టైల్లో కానీ మంచిగా కింద వరకు బీడ్స్ వేసేసి వాటికి ఈ లాకెట్స్ లాంటివి ఇస్తే మాత్రం చాలా అందంగా ఉంటుంది. అసలు ఇంకా పెళ్లి కొడుకు హైలైట్ అయిపోతాడు. పులిగోరు ఈ మధ్యకాలంలో చాలా రాయల్ సిగ్నేచర్ అనమాట ఇది. ఎందుకంటే అబ్బాయిలు కానీ ఆడవాళ్ళు కానీ ఒక చిన్న దానికి ఎక్కడైనా సరే ఒక చిన్న పులిగోరుని వేయడం అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ పులిగోరులో కూడా చూస్తే మీరు మంచి డిజైన్, ఎంబోజింగ్ డిజైన్ ఇచ్చారు. ప్రతి ఒక్కటి కూడా కుందన్ విత్ ఈ స్టోన్స్తో ఇచ్చేసి ప్రతి ఒక్కటి నీట్ ఫినిషింగ్తో ఇచ్చారనమాట. దీంట్లో కూడా డిజైన్స్ దొరుకుతాయండి మనకి. ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి డిజైన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 3,000 నుంచి మనకు ఉన్నాయి. దట్స్ గ్రేట్. సో చూస్తే ఓవరాల్గా చాలా చాలా బాగున్నాయండి. ఖచ్చితంగా అయితే మీరు వన్స్ స్టోర్ని విజిట్ చేస్తే, కుందన సిల్వర్ జ్యువెలరీ స్టోర్ని విజిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పర్చేస్ చేయకుండా మాత్రం వెళ్ళరు. అంత టెంప్టింగ్గా ఉన్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా. చూడండి ఇక్కడ కాల్స్ డిజైన్స్లో ఎంత అందంగా ఉందో. ఇప్పుడు ఈ లాకెట్ వేసుకొని దీనికి మనం అన్నట్టుగా కాల్స్ మొత్తం కూడా ఆ కొరల్స్ ఏవైతే 3 లైన్స్ ఆర్ 4 లైన్స్లో మంచిగా ఇచ్చేసి ఇది వేసుకుంటే అసలు ఈ పెండెంట్ వాల్యూ అనేది ఇంకొక లెవెల్లో ఉంటుంది. ఇక చూస్తే పెళ్లి కూతురు కానీ లేకుంటే ఏదైనా ఒక మంచి ఫంక్షన్స్ కానీ గ్రాండ్గా రెడీ అవ్వాలంటే ఇలాంటి ఒక హారం వేసుకుంటే చాలండి. ఒక మంచి జుమ్కి ఇయర్ రింగ్స్ ఈ స్టైల్లో పెట్టేసేసుకొని, లేకుంటే మీరు ఒకవేళ గోల్డ్లోనే వెళ్ళాలి అనుకుంటే గోల్డ్లోనే డిఫరెంట్ ఇయర్ రింగ్స్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలా మంచి ఇయర్ రింగ్స్తో ప్లాన్ చేసుకొని కనుక వెళ్తే ఆ ఫంక్షన్ హైలైట్ అనే చెప్పొచ్చు. ఈ ప్రైజెస్ ఎలా ఉన్నాయండి? సో ఇది మనకి స్టార్టింగ్ 2,000 నుంచే ఉన్నాయి మన దగ్గర. వా,
2000 నుంచి మంచి మంచి జ్యువెలరీ స్టార్ట్ అవుతున్నాయనండి. అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. అంటే దీని వెయిట్ని బట్టి కూడా మనకి జ్యువెలరీ రేట్ అనేది పెరుగుతూ వెళ్తుంది. 2000 నుంచి మాత్రం మన దగ్గర అయితే జ్యువెలరీ స్టార్టింగ్గా ఉంది అని చెప్తున్నారు. ఇంకా ఏంటంటే కలెక్షన్స్ కూడా ప్రతి ఒక్కదానికే అండి. ఇప్పుడు మనం విక్టోరియా అంటే విక్టోరియన్ స్టైల్లో మనకి ఇక్కడ వడ్డానములు దొరుకుతున్నాయి. లేదు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి ఎంబోజింగ్ స్టైల్లో కావాలి అనుకుంటే వడ్డానాలు ఈ స్టైల్లో ఉన్నాయన్నమాట. వేస్ట్ బెల్ట్స్ చూడండి ఎంత ఎంబోజింగ్ స్టైల్లో మంచి స్మూత్ ఫినిషింగ్ ఉంది. ఇలా ప్రతి ఒక్కదానికి కూడా దాని పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఫుల్ సెట్ అనేది ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది. ఏది కూడా ఒక పీస్ ఉంది లేదు అన్నదైతే అసలు అలాంటిది ఏది లేదు. ప్రతి ఒక్కటి కూడా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే కస్టమైజేషన్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకు ఒకవేళ ఏదైనా కావాలి ఈ ప్యాటర్న్లో ఇదే కావాలి అని అంటే కూడా కస్టమైజేషన్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో వీళ్ళ దగ్గర నేను చూపించింది జస్ట్ 10% అనే చెప్పాలండి. ఎందుకంటే ఈ షోయింగ్లో నేను ఇంత తక్కువ టైంలో అయితే ఇన్ని ఐటమ్స్ చూపించలేను కాబట్టి ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇన్ స్టాక్ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఒక డిజైన్ చూస్తే దాంట్లో ఆల్మోస్ట్ ఒక 10 to 15 వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో చూస్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి నచ్చేస్తుంది, అదే కదా ప్రాబ్లం. సో మీరు ఇక్కడికి ఒక్కసారి విచ్చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఐటమ్స్ నచ్చుతాయి. డ్యామ్ షూర్ మీరు పర్చేస్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు ఒక ప్లస్ పాయింట్ కూడా ఉందండి. ఇక్కడ కుందన్ సిల్వర్ జ్యువెలర్స్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే నాట్ ఓన్లీ జ్యువెలర్స్, ఇక్కడ ఒకవేళ గిఫ్టింగ్ ఐటమ్స్ కావాలి అని అనుకుంటే రకరకాల ఫంక్షన్స్కి చాలామంది ఇప్పుడు గిఫ్టింగ్ అనేది ట్రెండ్ అవుతుంది కాబట్టి సిల్వర్ ఆర్టికల్స్ గిఫ్ట్గా ఇవ్వాలి అనుకునే వాళ్ళు, బల్క్ ఆర్డర్ చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీకు అసలు ఎలాంటి ఐటమ్స్ కావాలి ఏంటి అనేది కస్టమైజర్గా మీరు అడిగితే ఖచ్చితంగా మీరు చెప్పే క్వాంటిటీని బట్టి మీకు కస్టమైజేషన్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి.